అన్నకైతే ఇప్పుడు పర్ఫెక్ట్ ఆల్ రైట్ అనమాట. అన్న ఆరోగ్యం అయితే చాలా బాగుంది. చిన్న మన ఫ్యామిలీ మెంబర్కి నువ్వు ఏదన్నా చెప్పు చిన్న. ఇప్పుడైతే నా ఆరోగ్యం అంతా బాగుంది, హ్యాపీగా ఉన్నది. పిల్లలను చూస్తే ఇంటికి వచ్చాను. బాలన్నగడ్ పిచ్చి ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన సందర్భాన మేము నిన్న పబ్ కూడా వెళ్ళిపోయినాం ఎంజాయ్ చేయడానికి. అందరు అన్నారు ఇంత ఆనందం ఎందుకు పెడుతున్నావు ఏ మనీ ముఖము అని అంటే, నేను అన్న మా బాలన్నగాడు ఈ పిచ్చి తెంగినుండే పిచ్చి ఉచ్చికాకి అయింది వచ్చేసిన మా బాలన్నగాడు, అందుకే నేను ఈ సందర్భాన్ని మీ అందరికి తీసుకొచ్చిన అని చెప్తే వాళ్ళు కూడా బారానా 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 అని డాన్స్ చేసి ఎగురారు. ఫ్రెండ్స్ సాంగ్ వస్తా అంటే అందులో బారన్న పేరు కలిపేసి అరవండి అని చెప్తే వాళ్ళు కూడా అట్లే అరిచిరు. సో బారన్న మంచిగా అయిపోయినరా, మీ డాక్టర్ ఎవడో బాగా పెద్ద గొప్ప డాక్టరేరా, నీ పిచ్చి దెంగింది కదా ఉషని మొత్తం ఇట్లా వెళ్ళిపోయేలాగా చేసేసిండు. ఏ డాక్టర్ గారా గొప్ప డాక్టరే. మా ఫ్రెండ్ కూడా అనింది ఎవడే ఆడు డాక్టర్ గాడు మీ బారాన్ని పిచ్చి నుంచి బయటికి తీసుకొచ్చేసిండు, గొప్ప డాక్టర్ తల్లి. మా ఊర్లో ఒక పిచ్చి ఆమె ఉన్నది, ఆమెను కూడా సరి చేసేసాడు. మెయిన్ ఇది సగం తగ్గిపోయింది పిల్లల వల్లనే అనుకోవచ్చు. ఎందుకంటే పిల్లలతో కలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. ఇక మనము ఇంతకు ముందు జరిగింది గతం అంటారు కదా, అట్లా పిల్లలతో అయితే చాలా సంతోషంగా ఆడుకుంటున్నాడు. చిన్న పిల్లోడు లాగానే మారిపోయినాడు అనమాట. మా బంగారయ్య తోటి హ్యాపీగా ఉంటున్నాడు, తింటున్నాడు, టయానికి టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాడు. అంటే హాస్పిటల్ నుంచి రాగానే టాబ్లెట్స్ అట్లా మానేయడం కుదరదంట, కొద్ది రోజుల వరకు మాత్రం కంటిన్యూ చేయాలని చెప్పినారు. పర్ఫెక్ట్గా ఉన్నాడు. కాకపోతే చిన్న మాత్రం కొద్దిగా చేంజ్ అయితే చేయాలన్నమాట, ఎందుకంటే ఆ గడ్డము ఆ కటింగ్ అయితే చేయించాలన్నమాట. అది ఇదైతే మా వన్సెట్ కదా ఎంతైనా. బారన్న గడ్డం తీసుకున్నావా లేదా? బాగానే వచ్చేసిందే, బాగానే పెంచుకున్నవి అంటే నేను నమ్మాల హాస్పిటల్కి పోయి వచ్చినారు. నిజంగానే ఇంటికి పిచ్చెక్కింది, అయ్యో పాపం అనుకోవాలని. గడ్డం పైసలు కూడా గడ్డం ఇప్పుడు గీయాలి, రేపు గడ్డానికి కటింగ్కి ఇది పోతే 200 అవుతున్నాయి ఫ్రెండ్స్, నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు పోతే. ఇప్పుడు మేమంటే మంగళం కాబట్టి మాకు ప్రతి కటింగ్ షాప్ లో ప్రతి అంటే ఏదో ఊర్లో ఉప్పలు గట్కేసారు అత్తప్పులు అక్కడక్కడ సైడ్ పోతే మేము మంగళంలో మా కటింగ్ చేయమంటే గుద్ద మీద అన్ని 4 లెక్క పెట్టి ఎలగొడతారు. అట్లా కాదు మాకు ఫ్రీ అంటే, మేమున్న బస్తీలోనే మాకు ప్రతి షాప్ లో అందరు గుర్తుపడతారు కాబట్టి మా పోరగాళ్ళకి గడ్డం అంతా ఉత్తిగానే గీసేస్తారు, కటింగ్ అంతా ఎట్లా అంటే అట్లా గీసేస్తారు. Talking like a native speaker. Oh my god. Adu yanakmala back side. There. See. I felt confused about myself. మాకైతే మాటలు కరువైపోయినాయండి. ఏం మాట్లాడదామన్నా బాధ తప్ప సంతోషం లేదు. సోదాపు దమ్ముంటే